హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ. భగవద్గీత గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. భగవద్గీత మన జీవితంలో ఎందుకు అవసరమని గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు ఉదయాన్నే భగవద్గీతలోని బోధనలు చదవడం ప్రారంభించండి. జీవితంలో ఎదురయ్యే చిన్న పెద్ద సమస్యలను ఇవి ఎంతో ఉపకరిస్తాయి. ఉదయం మనశ్శాంతిగా ఉండే సమయం. ఆ సమయంలో గీతావచనాలు చదవడం మన ఆలోచనలు మారుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే జీవితాన్ని కొత్తగా చూడటానికి వీలు కలుగుతుంది. శరీరానికి అలారం అవసరమైనట్లే మనసుకి గీత కూడా అంత అవసరం. భగవద్గీత అనేది అర్జునుడి సందేహాలను నివృత్తి చేసే సందర్భంగా శ్రీకృష్ణుడు చెప్పిన బోధన. ఇది కురుక్షేత్ర మహాభారతంలో కురుక్షేత్రం ఘట్టంలో శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి చేసిన హితబోధ. ఇది కేవలం యుద్ధ సందర్భంలో చెప్పబడిన ఉపదేశమే కాదు. ఇందులో ఉన్న మాటలు మన జీవితంలో ప్రతి అడుగులో ఉపయోగపడతాయి. ధర్మం అంటే ఏమిటి, కర్మ ఎలా చేయాలి, మనసును ఎలా నియంత్రించాలి, ఈ ప్రశ్నలన్నింటికి గీతలో సమాధానాలు కూడా మీకు ఉంటాయి. ఇది మనిషి లోపల నుండి మార్చే శక్తి కలిగిన గ్రంథం. భగవద్గీత వాక్యాలను జాగ్రత్తగా చదవండి. ఇవి మనలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. జీవితం పట్ల ఒక దృఢమైన సంకల్పం ఏర్పరుస్తాయి. భయం లేకుండా జీవితాన్ని ప్రారంభించగలుగుతాం. ఇది జీవితానికి సంబంధించిన నిజాలను వివరించడంతో పాటు మనల్ని స్థిరంగా ఉంచేలా మార్గం చూపుతాయి. అసలు విశ్వాసం ఉన్న హృదయాల్లోనే అసలైన శక్తి ఉంటుంది. మనం చేసే చర్యల్లోనే సమతుల్యత కలిగిన వాడే యోగి. ఎటువంటి పరిస్థితుల్లోనూ సమతుల్యతను కాపాడగలిగే వ్యక్తే యోగి. తన మనస్సును నియంత్రించుకున్నవాడే విజయవంతుడు. మనస్సుపై నియంత్రణ కలిగి ఉండేవాడే నిజంగా విజయం సాధిస్తాడు. మన మనస్సు మీద నియంత్రణ సాధించాలి, పట్టు సాధించాలి. సాధించిన వాడు చాలా విజయాలు పొందడానికి అవకాశం ఎక్కువ. క్రియ లేకుండా ఫలితాలు రావు. ఏ పని చేయకుండా ఫలితాల కోసం ఎదురు చూడటం నిష్ఫలం. ప్రయత్నం అంటూ చేయాలి కదా. మనం చేస్తే దానికి తగ్గ ఫలితం వస్తుందో తెలుస్తుంది. అంతేగాని ఏ ప్రయత్నం చేయకుండా మనం ఫలితాల గురించి ఆలోచించడం అనేది మంచిది కాదు. దుష్టులు ఎప్పుడూ మంచివారిని బాధిస్తారు. అయితే మంచివారి బలం ఎన్నటికీ తగ్గదు. వారు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి నిలబడతారు. మంచితనమే గెలుస్తుంది ఆఖరికి అని అర్థం. ప్రతి పరిస్థితిలో సమతుల్యత అవసరం. ఏ పరిస్థితిలో అయినా మనసు స్థిరంగా ఉండాలి. ఇదే యోగ సాధన. యోగ సాధన అంటే మన మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. అది మనసు సంచలనమైంది కదా, దాన్ని ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచుకోవడానికి ఈ యోగ సాధన అనేది ఉపయోగపడుతుంది. మంచి పనులు ఫలితాలను ఇస్తాయి. కానీ ఒక మంచి పని ఒక వృధా కాకుండా ఒక రోజు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంచి పనులు ఫలితాన్ని ఇస్తాయి. ఒక్క మంచి పని కూడా వృధా కాకుండా ఒకరోజు మంచి ఫలితాన్ని ఇస్తుంది. దుఃఖం అనేది తాత్కాలికం. ఇవి రెండు శాశ్వతమైనవి కావు. కాబట్టి మానవుడు ఈ రెండింటిని సమానంగా స్వీకరించాలి. ఈ దుఃఖం అనేది తాత్కాలికం. ఇవి రెండు, దుఃఖము ఆనందము తాత్కాలికం. ఇవి రెండు శాశ్వతమైనవి కావు. కాబట్టి మానవుడు ఈ రెండింటిని సమానంగా స్వీకరించాలి. తన మనస్సుపై నియంత్రణ ఉన్నవాడు విజేత. బాహ్య ప్రపంచాన్ని గెలిచినవాడు కాదు, మనసును గెలిచినవాడే నిజమైన విజేత. బ్రహ్మ స్వభావమే నిజమైన జ్ఞానం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే సత్యజ్ఞానం. సత్యజ్ఞానం అంటే ఏంటి? మన యొక్క ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవడం. భగవద్గీత వాక్యాలను కేవలం చదవడమే కాకుండా ప్రతిరోజు జీవితంలో పాటించండి. ఇవి మనోధైర్యాన్ని పెంచుతాయి. మన జీవిత నడవడికలో కూడా ఇవి మనం పాటిస్తే, కేవలం చదివేసి ఊరుకోకుండా మనం పాటించగలిగామనుకోండి, మన జీవితంలో చాలా ఉపయోగపడతాయి.
మన జీవనశైలికి కూడా మారుతుంది కూడా. మన మనోధైర్యాన్ని కూడా ఇస్తుంది. మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలగడానికి మనకి మనోధైర్యం ఉంటుంది. ఇవి మనోధైర్యాన్ని పెంచుతాయి. ప్రతి సమస్యకు మనమే పరిష్కారం నేర్పిస్తాయి. ఈ వాక్యాలు మన లోపల నుండి బలపడేలా చేస్తాయి. మనం చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉండాలనే బోధన భగవద్గీతలో ఉంది. కావున ఇలా భగవద్గీత మనకి మన జీవితానికి ఎంతో ఉపయోగపడే సూచనలు ఉంటాయి. కావున ప్రతి వారు కూడా భగవద్గీతను చదివితే మన జీవితంలో కొంత ధైర్యాన్ని ఎదుర్కోవడానికి కొంత ధైర్యం చేకూర్చుకోగలుగుతాము. మనశ్శాంతి ఉంటుంది, మనసు ప్రశాంతి ఉంటుంది, జీవన శైలిలో కూడా మార్పు వస్తుంది, సమాజంలో మనకు ఒక స్థానం, ఒక గుర్తింపు కూడా లభిస్తుంది. అంచేత అందరూ కూడా ఈ ఉపదేశాలను మనం పాటిస్తే మంచిదని నా ఉద్దేశం. సర్వే జనో సుఖినో భవంతు. హరే రామ హరే కృష్ణ.